అమెరికా సైనికుడి జీవితాన్ని నడి రోడ్డు మీద కాదు, నరకంలోకి నెడుతున్నాడు అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఒక కథనాన్ని చూద్దాం. అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను పక్కన పెట్టి ఇరాన్ గడ్డ మీద నేరుగా భూమి మీద యుద్ధానికి సిద్ధమవుతుంది. పెంటగాన్ వర్గాల్లో పెరిగిన అలజడి, ఆకాశంలో చక్కర్లు కొడుతున్న డూమ్స్డే ప్లేన్ ఇవన్నీ ఒక భయంకరమైన సైనిక చర్యకి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ లోపలికి అడుగు పెట్టాలని చూస్తున్న అమెరికా సైనికులకు అక్కడ ఎదుర్కోబోయేది కేవలం యుద్ధం కాదు. అది ఊహకందని ఒక మానసిక మరియు భౌగోళిక నరకం. ఇది ఇరాక్ ఎడారులు కావు, ఆఫ్ఘనిస్తాన్ కొండలు కావు. ఇది వియత్నాం అడవుల కంటే 1000 రెట్లు ప్రమాదకరమైనటువంటి మృత్యుకోపం. యుద్ధంలో అమెరికా సైనికుడికి ఎదురయ్యేటటువంటిది శత్రువు కాదు, 60 నుండి 80 కేజీల బరువున్న యుద్ధ సామాగ్రిని, వెపన్లను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని మోస్తూ వేల అడుగుల ఎత్తులో ఉన్న నిలువు పర్వత